హలో ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ 2 లో ఉన్న ఏపీ హిస్టరీ సిలబస్ అనాలిసిస్ చూద్దాం. సో ఏపీ హిస్టరీ అనేది మెయిన్స్ లో పేపర్ 1 లో ఉంటుంది. సో మనకి మెయిన్స్ లో 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ కలిపి 300 మార్క్స్ ఉంటాయి. ఇందులో పేపర్ 1 లో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ ఏపీ హిస్టరీ, సెక్షన్ బి పాలిటీ. ఏపీ హిస్టరీ ఏమో 75 మార్క్స్ కి, పాలిటీ 75 మార్క్స్ కి. సో పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 కూడా మనకి 150 మార్క్స్. ఇందులో కూడా 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో ఎకానమీ. సో ఈ ఎకానమీ అనేది ఇండియా అండ్ ఏపీ బోత్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బిలో ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవి 75 మార్క్స్ కి, ఇది కూడా 75 మార్క్స్ కి, ఓవరాల్ గా 150 మార్క్స్ కి. అయితే మనకి మెయిన్స్ లో ట్రూ కాంపిటీషన్ అండ్ టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇందులో జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏపీ హిస్టరీ అని చెప్పొచ్చు. సో ఏపీ హిస్టరీలో మనకి ఓవరాల్ గా 5 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ లో ప్రీ హిస్టారిక్ కల్చర్ అని ఇచ్చారు. ప్రీ హిస్టారిక్ కల్చర్ అంటే పాలియోలిథిక్, మెగాలిథిక్, నియోలిథిక్ సైట్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెగాలిథిక్ బరియల్ సైట్స్ ఉన్నాయి మనకి, అవి ఇంపార్టెంట్. సో మెగాలిథిక్ బరియల్ సైట్స్ మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము, ఒకసారి చూడండి. నెక్స్ట్ శాతవాహనాస్ నేర్చుకునే కంటే ముందు మనము ఆంధ్ర అనే పదం ఏమైనా ఇన్స్క్రిప్షన్స్ లో మెన్షన్ చేసిందా, ఆర్ఎల్స్ బుక్స్, బుద్ధిస్ట్ టెక్స్ట్ కావచ్చు, జైనిస్ట్ టెక్స్ట్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఎక్కడైనా మెన్షన్ చేసిందా, అండ్ డిఫరెంట్ ఆథర్స్ ఆంధ్ర గురించి ఏం చెప్పారు, ఇలాంటి థింగ్స్ అన్ని మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. తర్వాత శాతవాహనాస్ లో కింగ్స్ గురించి నేర్చుకుంటారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ కాంట్రిబ్యూషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఒకసారి మీరు శాతవాహనాస్ చదివేటప్పుడు ఏం చేస్తారంటే ఒక నోట్స్ ని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏమేమి, దేని గురించి చెప్తుంది, ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఎవరు వేయించారు. అండ్ కింగ్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఒక కింగ్ గురించి నేర్చుకుంటున్నారంటే ఆయన చేసిన అడ్మినిస్ట్రేటివ్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, రిలీజియస్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇన్స్క్రిప్షన్స్ ఏమైనా ఇచ్చారా, ఏమైనా డొనేషన్స్ చేశారా, అగ్రహారాలను దానం చేశారా, ఇలాంటివన్నీ కూడా ఒక నోట్స్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు వస్తే మనకి రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు. సో ఇలా మనం అడ్మినిస్ట్రేషన్ రాసుకునేటప్పుడు మొత్తం ఒకసారి ఫస్ట్ చాప్టర్ అంతా కంప్లీట్ చేశారు అనుకుందాం. కంప్లీట్ చేసిన తర్వాత శాతవాహనాస్ లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఇక్ష్వాకుస్ లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, విష్ణుకుండినాస్ లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఇలా అన్నిటిని మీరు కంపేర్ చేసుకుంటూ ఒక పేపర్ లో రాసుకోండి. అప్పుడు మీకు చూడడానికి ఈజీ అవుతుంది, డిఫరెన్షియేషన్ కూడా చేయడం ఈజీ అవుతుంది. సో ఇలా నోట్స్ చేసుకోండి. నోట్స్ మేకింగ్ అనేది ఏపీ హిస్టరీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక బుక్ పట్టుకొని చదువుకుంటూ పోతాం. సో అది మళ్ళీ తిరిగి మనం సెకండ్ రివిజన్ కి వచ్చినప్పుడు అయితే అసలు ఏమి గుర్తుండవు. సో రివైజ్ చేసేటప్పుడు ఈ నోట్స్ మీరు ముందు పెట్టుకున్నట్లయితే ఈజీగా రివైజ్ చేయొచ్చు, క్విక్ గా కూడా రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్ష్వాకుస్ అనేది చిన్న టాపిక్. జస్ట్ 4 కింగ్స్ ఉంటారు. ఆ 4 కింగ్స్ కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు బుద్ధిజం కి చేసిన డొనేషన్స్ ఏంటి, కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇలాంటి థింగ్స్ నేర్చుకోండి. అండ్ ఇక్ష్వాకు అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా ఇంపార్టెంటే. సో అడ్మినిస్ట్రేషన్ ప్రీవియస్ శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్ తో కంపేర్ చేసుకుంటే ఇక్ష్వాకుస్ లో ఏం చేంజెస్ తీసుకొచ్చారు, ఇలాంటివి కూడా చూడాలి. అండ్ మనకి 9 దివ్య పరీక్షలు ఉండేవి, అలాంటివి కూడా చూసుకోండి ఇక్ష్వాకుస్ లో. నెక్స్ట్ రిలీజియస్ కండిషన్స్ అన్నాము, సోషియో ఎకనామిక్ కల్చర్, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ విష్ణుకుండినాస్ కంటే ముందు లేటర్ ఇక్ష్వాకుస్ అనే టాపిక్ ఒకటి ఉంటుంది. బృహత్ పలాయనాస్, ఆనంద గోత్రికాస్, ఇలాంటివి, సాలంకాయనాస్, ఇలాంటి కింగ్డమ్స్ ఉంటాయి, చిన్న చిన్న కింగ్డమ్స్. దీని మీద ఇస్తే ఒక బిట్ రావచ్చు, లేకపోతే అసలు రాదనమాట. బట్ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు, ఏమైనా డొనేషన్స్ చేశారా, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ని చూసుకోండి. ఇన్స్క్రిప్షన్స్ లో కొన్ని వర్డ్స్ ని మెన్షన్ చేసి ఉంటారు, లైక్ ముతుడా అనే వర్డ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. ఇలాంటి థింగ్స్ ని జస్ట్ పైన అలా చూసుకోండి. ఒక మార్క్ వచ్చినట్లే కదా. నెక్స్ట్ విష్ణుకుండినాస్ లో కూడా సేమ్. వాళ్ళు ఎక్కువగా మనకి రాక్ కట్ టెంపుల్స్ ని కట్టించారు కాబట్టి రాక్ కట్ టెంపుల్స్ ఏంటి, వాటి లొకేషన్స్ ఏంటి, అందులో ఉన్న గుహలు ఎన్ని ఉన్నాయి, దాని స్పెషాలిటీ ఏంటి, ఇలాంటి థింగ్స్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అనేది చాలా పెద్ద టాపిక్. కంపేర్ టు శాతవాహనాస్ మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అనేది చాలా పెద్ద టాపిక్. ఇందులో డిఫరెంట్ డొనేషన్స్ చేసి ఉంటారు, హ్యూజ్ కింగ్స్ ఉన్నారు ఇందులో, వీళ్ళు టెంపుల్స్ ని కట్టించారు.
డిఫరెంట్ టెంపుల్స్ ని కట్టించడం జరిగింది, ఏ టెంపుల్ ని ఏ కింగ్ టైంలో కట్టించారు, ఇలాంటివి చూసుకోండి. అండ్ వీళ్ళు దానాలు చేస్తుంటారు, అగ్రహారాలను దానం చేస్తుంటారు, అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అడ్మినిస్ట్రేషన్, అండ్ మనకి రాజరాజ నరేంద్ర టైంలో కొంతమంది పోయట్స్ ఉంటారు, వాళ్ళ గురించి కూడా పర్టికులర్ గా నేర్చుకోవాలి. ఇది ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి. అండ్ నెక్స్ట్ ఆంధ్ర చోళాస్ లో మనకి రేనాటి చోళల గురించి నేర్చుకోండి. లైక్ కలిమల్ల ఇన్స్క్రిప్షన్ ని ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇలాంటి థింగ్స్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హయహయ వంశం ఉంటది. ఆ హయహయ వంశం మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అది కాకతీయస్ తో రిలేటెడ్ ఉంటుంది అనమాట. లైక్ గణపతి దేవుడు వీళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఇలాంటి థింగ్స్ ఉంటాయి. అలాంటిది కంపేర్ చేస్తూ చదువుకోండి. సో మెయిన్ గా అయితే మనకి ఈస్టర్న్ చాళుక్య, శాతవాహనస్, ఇక్ష్వాకుస్, విష్ణుకున్నస్, ఇవి 4 కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో వీటి నుంచి ఎక్కువగా బిట్స్ వస్తాయి. ఓవరాల్ గా ఫస్ట్ చాప్టర్ నుంచి మనకి 20 మార్క్స్ వస్తాయి. ఆల్మోస్ట్ మనకి 20 మార్క్స్ వస్తున్నాయి అనమాట. 15 నుంచి 20 మార్క్స్ వస్తున్నాయి. సో ఈ ఫస్ట్ చాప్టర్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th century అన్నారు. సో ఇందులో ఏవేవి వస్తాయి మనకి? కాకతీయాస్, రెడ్డి కింగ్డమ్, విజయనగర కింగ్డమ్. తర్వాత కుతుబ్ షాహీస్. సో ఇవి వస్తాయి అనమాట. కాకతీయస్, విజయనగర కింగ్డమ్ తో కంపేర్ చేసుకుంటే మనకి రెడ్డి కింగ్డమ్ అనేది కొంచెం చిన్న టాపిక్. సో ఈ చిన్న చాప్టర్ లో లిమిటెడ్ కింగ్స్ ఉంటారు, వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి, దీంట్లో నుంచి ఎక్కువగా బిట్స్ వస్తాయి అనమాట. సో దీని మీద బాగా నేర్చుకోవచ్చు, ఈజీగా క్విక్ గా నేర్చుకోవచ్చు. కాకతీయస్, విజయనగర ఎంపైర్, కుతుబ్ షాహీస్, ఈ మూడింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. వీటి నుంచే ఎక్కువగా బిట్స్ వస్తాయి. కుతుబ్ షాహీస్ మీద కూడా మనకి ఒక 2 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ దీని తర్వాత తెలుగు వికాసం ఉంటుంది మనకి. సో కొంతమంది తెలుగుకి కాంట్రిబ్యూట్ చేసిన పోయట్స్ ఎవరు, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి థింగ్స్ ని నేర్చుకోవాలి. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి 15+ మార్క్స్, అంటే ఆల్మోస్ట్ 20 మార్క్స్ వస్తాయి. మెడివల్ ఏపీ హిస్టరీ, ఏన్షియంట్ ఏపీ హిస్టరీ ఎలా అయితే 20 మార్క్స్ వస్తున్నాయో, మెడివల్ ఏపీ హిస్టరీ నుంచి కూడా మనకి 20 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి కూడా సేమ్. కాకతీయాస్ నేర్చుకుంటున్నారు, కాకతీయాస్ నేర్చుకుంటున్నప్పుడు డిఫరెంట్ కింగ్స్ ఉంటారు. సో వాళ్ళు ఏమేమి చేశారు, ఆ కింగ్స్ లో ఎవరు ఇండిపెండెన్స్ ని ప్రకటించుకున్నారు, ఇలాంటివన్నీ కూడా పర్టికులర్ గా నేర్చుకోవాలి. రుద్రమ్మ దేవి గురించి పర్టికులర్ గా నేర్చుకోవాలి. రెడ్డి కింగ్డమ్ అనేది కొంచెం చిన్న టాపిక్ కంపేర్ చేసుకుంటే వీటితో. ఇందులో ఉన్న థింగ్స్ ఏంటి, వీళ్ళు తీసుకొచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, వీళ్ళు తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి కింగ్డమ్ లో, ఇలాంటి థింగ్స్ అన్ని నేర్చుకుంటారు. నెక్స్ట్ విజయనగర ఎంపైర్ లో మనకి ఫారెన్ ట్రావెలర్స్ గురించి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ విజయనగర ఎంపైర్ లో డిఫరెంట్ డైనాసిటీస్ ఉన్నాయి. సో 4 డైనాసిటీస్ ఉన్నాయి. అవి ఎలా డివైడ్ అయ్యాయి, దాంట్లో ఎవరుంటారు, శ్రీకృష్ణ దేవరాయ ఏ వంశానికి చెందిన ఆయన, ఇలాంటివన్నీ చూసుకోండి. సో ఇందులో మీరు ఏం చేస్తారు, ఇది ఓవరాల్ గా అయిన తర్వాత, మెడివల్ ఏపీ హిస్టరీ అయిన తర్వాత ఏన్షియంట్ మెడివల్, సో అన్ని కింగ్డమ్స్ తీసుకొని వాటి డిఫరెన్సెస్ ని ఒక దగ్గర రాసుకోండి. సో క్విక్ గా మీరు ఆ డిఫరెన్స్ ఏముందో నేర్చేసుకోవచ్చు, క్విక్ గా రివైజ్ చేయొచ్చు. మనం ఆల్రెడీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం కింగ్డమ్స్ అండ్ డివిజన్ గురించి ఒక వీడియో చేసినాము. సో అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా నోట్స్ చేసుకోవాలి అనేది. దాన్ని బేస్ చేసుకొని మీరు రిలీజియస్ పరంగా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరంగా ఇలా మీరు ఒక నోట్స్ చేసుకోండి. అండ్ విమెన్ మీద కూడా మనం ఒక నోట్స్ చేసాము, లైక్ ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీలో ఉన్న విమెన్ గురించి. సో ఇవన్నీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి రాసుకున్నాం అనమాట. అలా మీరు ప్రతి థింగ్ కి ఒక దగ్గర రాసుకున్నట్లయితే క్విక్ గా రివిజన్ చేస్తారు అండ్ క్విక్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇది ఎలా నేర్చుకుంటారంటే, థర్డ్ యూనిట్ అనేది మోడర్న్ ఏపీ హిస్టరీ. సో ఈ మోడర్న్ ఏపీ హిస్టరీని ఎలా నేర్చుకుంటారంటే, ఇండియాతో కంపేర్ చేసుకుంటూ చదవండి. ఇండియాతో ఎలా కంపేర్ చేస్తారు, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ చూసాం. ఇండియాలో ఫస్ట్ ఎవరు వచ్చారు, పోర్చుగీస్ వచ్చారా, అలా చూస్తాం. మరి ఏపీలో ఎవరు వచ్చారో చూస్తాము. ఇలా కంపేర్ చేసుకుంటూ చదువుతాం అనమాట. ట్రేడ్ సెంటర్స్, సో వాళ్ళు స్థాపించిన ట్రేడ్ సెంటర్స్ ఏంటి, ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ ఏంటి. ఇప్పుడు వెస్ట్రన్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, ఈ రెండిట్లో మనకి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉంటాయి. సో ఆ పోర్ట్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కంపెనీ రూల్ లో ఎలా ఉండేది, అడ్మినిస్ట్రేషన్ అనేది కంపెనీ రూల్ కింద ఎలా ఉండేది, రైతువారీ సిస్టమ్, ఈ సిస్టమ్స్ ని తీసుకొని వచ్చారు కదా, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ 1857 రివోల్ట్. ఈ రివోల్ట్ లో ఇండియాలో ఏమేమి జరిగాయి,
ఏపీలో స్పెసిఫిక్ గా ఏ ఏ ఈవెంట్స్ జరిగాయి. సో దీన్ని ఎలా రాసుకుంటారంటే మీరు 1857 రివోల్ట్ అనుకుంటాము. ఈ రివోల్ట్ లోనే ఏపీలో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఒకసారి రాసేసుకోండి. లైక్ కొన్నిసార్లు మనకి ఇన్సిడెంట్స్ గురించి ఇన్ డెప్త్ గా అడగకపోయినా ఆ ఇన్సిడెంట్స్ గురించి ఇస్తారు, క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టమని ఇస్తారు, లేదా ఆ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు విచ్ రివోల్ట్ అంటారు. 1857 రివోల్టా, లేకపోతే వందే మాత్రం మూవ్మెంట్ టైంలో జరిగాయా, లేదా సివిల్ డిజోబీడియంట్ మూవ్మెంట్ లో టైంలో జరిగాయి, ఇలాంటి బిట్స్ కూడా మనకు వస్తాయి అనమాట. సో ఒకసారి 1857 రివోల్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎలా జరిగిందో ఒక వీడియో చేస్తున్నాము, అది ఒకసారి మీరు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, సోషియో కల్చరల్ అవేకనింగ్ ఉంటుంది, జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. సో ఇవి మనం ఇండియా లెవెల్లో చదువుతున్నప్పుడు ఏపీ నుంచి ఎవరైనా లీడర్స్ ఉన్నారా, సో ఏపీలో ఆ మూమెంట్ ఎంత వరకు ప్రభావితం చేసింది, ఇలాంటి థింగ్స్ ని కంపేర్ చేసుకుంటూ చదవండి. సో మీకు ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885-1947. ఇక్కడ మనకి వందే మాత్రం, స్వదేశీ మూవ్మెంట్, సివిల్ డిజోబీడియంట్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ మీరు రాసుకోవాలి. రాసుకొని దాంట్లో ఏపీలో జరిగిన ఏమేమి ఇన్సిడెంట్స్ ఉన్నాయి రాసుకుంటారు. మనకి కొన్నిసార్లు బిట్స్ ఎలా ఇస్తారంటే, క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో ఆంధ్రాలో ఒకటి జరిగింది అనుకుందాం, ఒక ఇన్సిడెంట్ ని, అది తీసుకెళ్లి మనకి సివిల్ డిజోబీడియంట్ మూవ్మెంట్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ లో మిక్స్ చేసేస్తారు. మిక్స్ చేసి ఈ టైంలో ఇది జరిగింది అంటారు. అప్పుడు మీరు ఇది క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో జరిగిందని గుర్తుపట్టేలాగా ఉండాలి. అందుకే ఏమంటున్నారంటే ఇనిషియల్ గానే ఏ మూవ్మెంట్ టైంలో ఆంధ్రలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, ఇలా మీరు నోట్స్ చేసుకుంటే మీకు నెక్స్ట్ రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ మోడర్న్ ఏపీ హిస్టరీ 3rd చాప్టర్ అనేది చాలా పెద్ద టాపిక్, చదువుతుంటే వస్తూనే ఉంటది. వై? బికాస్ ఇందులో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు, ఉమెన్ పార్టిసిపేషన్ ఉంటుంది, చాలా పెద్ద టాపిక్. సో దీన్ని వైజ్ గా చదువుకోవాలి. ఎలా చదువుతారంటే ఇండియన్ హిస్టరీతో కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, యాంటీ జమీందారీ మూమెంట్స్, కిసాన్ మూమెంట్. సో మీరు ఏం చేస్తారంటే ఈ పార్ట్ ఉంది కదా, రోల్ ఆఫ్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్, యాంటీ జమీందారీ, కిసాన్ మూమెంట్స్, ఈ పార్ట్ కంటే ముందు ఫోకస్ అనేది ఇక్కడ పెట్టండి, ఇక్కడ వరకు పెట్టండి, ఎక్కువగా చదవండి. వీటిలో వైజ్ గా సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇన్ డెప్త్ గా నేర్చుకోకుండా ఆ ఇన్సిడెంట్ ఏంటి, దానికి లీడర్ ఎవరు, ఇలాంటి థింగ్స్ ని గుర్తుపెట్టండి, ఫ్యాక్ట్స్ ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ నేషనలిస్ట్ పోయట్రీ అన్నారు, రెవల్యూషనరీ లిటరేచర్ అన్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఒక బుక్ ఉంది, ఆ బుక్ ని ఎవరు రాశారు అంతే. ఆ బుక్ లో ఏమైనా ఇంపార్టెంట్ థింగ్ ఉందా అంతే. అంతకు మించి ఎక్కువగా నేర్చుకోకూడదు, కొంచెం వైజ్ గా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మాత్రం ఈ ఇన్సిడెంట్స్ అనేవి ఇన్ డెప్త్ గా చూడాలి, ఇవి ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనకి 20 మార్క్స్ వస్తున్నాయి. ఓన్లీ 3rd చాప్టర్ నుంచి మనకి 20 మార్క్స్ వరకు వస్తాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 55 నుంచి 60 మార్క్స్ ఈ 3 చాప్టర్స్ లోనే మీకు కవర్ అవుతున్నాయి. 4th చాప్టర్ చూద్దాం. 4th చాప్టర్ ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్. సో రోల్ ఆఫ్ మహాసభాస్. సో ఇందులో మహాసభలు ఏవేవి, దాంట్లో లీడర్ ఎవరు, దానికి ప్రెసిడెంట్ ఎవరు, సో అక్కడ తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి, ఆ టైంలో ఏమేమి జరిగాయి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1953, రోల్ ఆఫ్ ప్రెస్, న్యూస్ పేపర్స్, ఇవన్నీ కూడా. సో వీటిలో మీరు లాస్ట్ లో ఉంది కదా ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్, ఇది పక్కన పెట్టి ఈ ముందు పార్ట్ అంతా కూడా బాగా చదువుకోండి. ఈ ముందు పార్ట్ మీద ఫోకస్ చేయండి. లాస్ట్ లో ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ ని చూసుకోండి. ఎందుకంటే ఈ ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ నుంచి మనకు వస్తే 1 మార్క్ వస్తుంది, లేదంటే అది కూడా రాదు. సో నేను చదవద్దు అని చెప్పట్లేదు, చదవండి, బట్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీన్ని టైం ఉన్నప్పుడు చదువుకోండి, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఆంధ్ర మూమెంట్, ఆంధ్ర మహాసభలు ఎక్కడెక్కడ జరిగాయి, సో ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ ఎలా జరిగింది, ఇలాంటి థింగ్స్ అన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ 5th చాప్టర్ ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గా ఫామ్ అవుతుంది కదా, దాని గురించి ఇచ్చారు. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఉంటుంది. సో ఇక్కడ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో ఎవరెవరు ఉన్నారో, ఆంధ్ర నుంచి ఎవరు ఉన్నారు, తెలంగాణ నుంచి ఎవరెవరు ఉన్నారు, ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసారా ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 నుంచి 2014 వరకు, అంటే మన స్టేట్ బైఫర్కేట్ అయ్యే వరకు ఇచ్చున్నారు. సో ఈ పార్ట్ లో ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ మాత్రమే చూసుకోండి. ఇక్కడ దాకా ఎక్కువగా ఫోకస్ చేయండి, జెంటిల్మెన్ అగ్రిమెంట్ దాకా. ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే చూసుకోండి.
ఇక్కడ జరిగిన దాంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకోండి. ఇక్కడ నుంచి మనకి మేజర్ గా క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఏం చెప్పాము, ఫస్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్స్ నుంచి 55 నుంచి 60 మార్క్స్ వస్తున్నాయి మీకు. ఫోర్త్ ఫిఫ్త్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి మనకి 15 మార్క్స్. ఈ 2 చాప్టర్లు కలిపితే 15 మార్క్స్. అంటే ఇంతకంటే తక్కువ కూడా రావచ్చు, 15 మార్క్స్ కంటే తగ్గచ్చు కూడా, తగ్గి ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఈ 3 చాప్టర్స్ మీరు థరోగా ప్రిపేర్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసుకోవాలి. సో ఏపీ హిస్టరీలో మెయిన్ హర్డిల్ ఏంటంటే మనం చదివేసినప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ రివిజన్కి వచ్చినప్పుడు ఏమీ గుర్తుండదు. ఎందుకంటే టూ మచ్ ఫ్యాక్ట్స్, టూ మెనీ కింగ్స్, ఇలా చాలా ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే నోట్స్ క్రియేట్ చేసుకోవాలి. నోట్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏపీ హిస్టరీకి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీకు ఏదైనా గుర్తుండట్లేదు, దానికి ఒక కొండ గుర్తుని పెట్టుకోండి, మీకు అర్థమయ్యే విధంగా పెట్టుకోండి. పక్కన వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎలా అర్థమవుతాయో అలా కొండ గుర్తులు పెట్టుకొని గుర్తు పెట్టుకోవాలి. సో ఏపీ హిస్టరీలో మీరు ఈజీగా 65 to 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 65 ఈజీగా చేయొచ్చు. ఈజీ ఇన్ ద సెన్స్ మీరు బాగా ఏపీ హిస్టరీని చదివితే 65 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడే మీకు ఫస్ట్ పేపర్ లో మోర్ దాన్ 50% మార్క్స్ వస్తున్నాయి లేదా, మోర్ దాన్ 50% ఇన్ ద సెన్స్ క్వాలిఫైయింగ్ లో, అంటే మీరు మెరిట్ లో 50% కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నట్టే. నెక్స్ట్ క్వాలిటీలో తెచ్చుకుంటారు. క్వాలిటీ కూడా 65 పెట్టుకోండి టార్గెట్, 130 మార్క్స్ పేపర్ 1 లో. సో మీరు పేపర్ 1 చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఏపీ హిస్టరీ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది, అందరూ ప్రిపేర్ అవుతారు. కాకపోతే గుర్తుంచుకునేలాగా మీరు ఎలా ప్రిపేర్ అవుతారన్నదే ఇంపార్టెంట్. గుర్తుంచుకునేలాగా మీరు ప్రిపేర్ అయ్యి పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ఆ చేంజ్ని తీసుకురావాలి. వాళ్ళకంటే మీరు ఎక్కువ స్కోర్ చేయాలి. నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయండి. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఏపీ హిస్టరీని మీరు ప్రిలిమ్స్ అయిన తర్వాత స్టార్ట్ చేయకండి, ఇప్పటి నుంచే రైట్ డే 1 నుంచి ఏపీ హిస్టరీ చదవడం స్టార్ట్ చేయండి. సో మీ డైలీ రొటీన్ లో ఏపీ హిస్టరీ ఎలా ఉండాలి అంటే ఎవ్రీ డే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే 100 క్వశ్చన్స్ ని ఎవ్రీ డే 100 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. 100 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా మీరు నిద్ర లేసినప్పుడైనా లేదా పనుకునే ముందైనా 100 క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయాలి. ఇవేంటి, పీవైక్యూ క్వశ్చన్స్. మనకి పదే ఈ పీవైక్యూ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఈ పీవైక్యూ క్వశ్చన్స్ మీరు రిపీటెడ్ గా చేస్తానే ఉండాలి. లైక్ ఎవ్రీడే 100 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేను చేయాలి, సాల్వ్ చేయాలి అని చెప్పి మీరు టార్గెట్ పెట్టుకోండి. ఇవి చేశాకనే రిమైనింగ్ సబ్జెక్ట్స్ తో పాటు ఏపీ హిస్టరీ అనేది మీకు ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ రాసే వరకు ఏపీ హిస్టరీ ఎవ్రీ డే చదవాలి. ఒక్క రోజు కూడా మీరు ఏపీ హిస్టరీని వదలకూడదు, అప్పుడే మీకు గుర్తుంటాయి. ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ చూద్దాము, మెయిన్స్ అప్పుడు చదువుదాము, మెయిన్స్ ముందు చదువుదాము ఏపీ హిస్టరీ అంటే మీరు ఖచ్చితంగా గుర్తుంటుంది. సో ప్రతిరోజు 100 క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే ఇనిషియల్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మినిమం 50 క్వశ్చన్స్ చేయండి. ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళైతే రోజు 100 క్వశ్చన్స్ చేయండి. మేజర్ గా స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే నేను ఇంకా ఆ సిలబస్ కంప్లీట్ చేయలేదు కాబట్టి నేను టెస్ట్లు రాయము అనుకుంటారు. అలా కాదు, మీరు మనకి ఎన్నిసార్లు చదివిన సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. సో టెస్ట్ సిరీస్ రాయాలి. మీరు ఆ టెస్ట్లు రాసిన పీవైక్యూస్ అన్నా సాల్వ్ చేయండి. పీవైక్యూస్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇలా అడుగుతున్నారు, సో మనం చదివేటప్పుడు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని తెలుస్తుంది కదా. సో మీరే సెల్ఫ్ అనలైజ్ చేసుకోవచ్చు. పీవైక్యూస్ బుక్ కొనుక్కోండి, ఒక బుక్ పీవైక్యూస్ ని అనలైజ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత మళ్ళీ మీరు సబ్జెక్ట్ చదివినప్పుడు ఈజీ అవుతుంది. సో పీవైక్యూస్ ని మాత్రం వదలకండి. నేను పదే చెప్తున్నాను, మీరు పీవైక్యూ క్వశ్చన్ పేపర్ చూస్తే ప్రతి ఇయర్ ఆ క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి ఆ థీమ్ మీద. ఇప్పుడు 1857 రివోల్ట్ అనుకుందాం అనుకోండి, దాని గురించి ఒక క్వశ్చన్ ఇస్తే దాని లోపల ఉన్న ఇన్సిడెంట్ గురించి ఇంకొక క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదంటే సేమ్ క్వశ్చన్ రిపీట్ అవ్వచ్చు. ఇలా మనకి రిపీట్ అవుతూనే సేమ్ థీమ్ మీద రిపీట్ అవుతున్నాయి. రివర్స్ ఇంజనీరింగ్ చేయండి. లైక్ 4 ఆప్షన్స్ ఉంటే ఆ 4 ఆప్షన్స్ గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకోండి, దాని మీద నుంచి మీకు క్వశ్చన్ రావచ్చు. సో ఇలా వైజ్ గా మీరు ప్రిపేర్ అవ్వండి. మనం ఆల్రెడీ ఏపీ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాము. అందులో మీకు ఓవరాల్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సెగ్రిగేట్ చేయాల్సిన నోట్స్ ఏమైతే ఉందో అవంతా మనము ఫస్ట్ చెప్పుకుంటూ వచ్చాము. లైక్ ఇంపార్టెంట్ విమెన్ గురించి, శాతవాహనాస్ చూస్తే ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శాతవాహనాస్, ఇక్ష్వాకోస్ లో ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఇక్ష్వాకోస్, విష్ణుకుని నాస్ లో చూస్తే రాక్ కట్ టెంపుల్స్ ఏంటి, అందులో గుహలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం చేస్తా వచ్చామన్నమాట. అండ్ మెయిన్ గా ఇన్స్క్రిప్షన్స్ బల్కీగా ఉంటాయి, చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్క్రిప్షన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో దానికి మనం ఏం చేసాము, ఆ ఇన్స్క్రిప్షన్ లో ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. లైక్ ఫస్ట్ తెలుగు వర్డ్ అమరావతి ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నారు, దాని పులోమావి 2 వేయించారు. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు
ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఒక వీడియో చేస్తున్నాము, దాన్ని చూడండి. సో నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వీడియోస్ మీరు చూసారనుకోండి మీకు అర్థమవుతుంది నోట్స్ ని ఎలా చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసేటప్పుడు ఇది ఎలా ఈజీగా కంప్లీట్ అవుద్ది. సో ఇలా మీరు ఒకసారి ఏపీ హిస్టరీ సిరీస్ మనం స్టార్ట్ చేసాం కదా, అందులో కొన్ని వీడియోస్ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా రాసుకోవాలి అనేది. సో ఇలా మీరు ఫాలో అయ్యి ఈజీగా 65 నుంచి 70 మార్క్స్ ఏపీ హిస్టరీలో స్కోర్ చేయాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఫర్దర్ వీడియోస్ కోసం శరత్చంద్ర ఏపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.